హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబు ఆటోమొబైల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక వెహికల్ వచ్చింది రివ్యూకి. అయితే నేను మీకు ఈ రోజు కర్వ్ వెహికల్ గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. దీని గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదైతే లాస్ట్ టైం నాకు ఈవీ వెహికల్ దొరికింది ఒకటి, దాన్ని రివ్యూ చేద్దాం అనుకున్నాను. బట్ కాకపోతే డీజిల్ వెహికల్ ని ముందు చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజు మాకు దగ్గరలో ఉన్న షోరూమ్ లో డీజిల్ వెహికల్ అనేది డెమో పెట్టడం జరిగింది. సో దాన్ని రివ్యూ చేద్దాం. లెట్స్ గో. ఫ్రంట్ లుక్ అయితే ఇది చూడండి, టాటా లోగో అనేది చేంజ్ చేశారు, కొత్తగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎల్ఈడి లైట్స్ ఇచ్చాడు, ప్రొజెక్టర్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్ కూడా ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, చూడడానికి చాలా అందంగా ఉంది వెహికల్. ఇక్కడ ఫ్రంట్ క్యామ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మన 360 గ్రామ్ లో క్యామ్, కనెక్టింగ్ ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చారు. చూడడానికి చాలా అందంగా ఉంది వెహికల్. ఫ్రెండ్స్, వీల్ సైజ్ చూడండి, 618 ఇచ్చారు. ఇది చూడడానికి చాలా బల్కీగా ఉంటుంది. మీరు ఏ రోడ్స్కి వెళ్ళినా కూడా ఈజీగా హ్యాండిల్ చేసిద్ది. ఏ గతుకుల్లోకి వెళ్ళినా కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ మిరర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆటో వైపర్స్ ఇచ్చారు. మీకు వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్ గా వైపర్స్ ఆన్ అవుతాయి. అండ్ ఆటో ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. వీటికి ఏంటంటే మీరు లైట్ ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ పూట మీకు క్లైమేట్ అనేది కొంచెం డల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా లైట్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సైడ్ క్లాడింగ్ చూడండి, పియానో బ్లాక్ ఇచ్చారు. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ కర్వ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇది కూడా చాలా అందంగా ఉంది చూడడానికి. మన హ్యారియర్ కి వాటికి ఇచ్చినట్టు ఇచ్చారు. ఇదైతే ఫ్రెండ్స్ నెక్సాన్ కి హ్యారియర్ కి మధ్యలో ఒక వెహికల్ కావాలి అని చెప్పేసి కస్టమర్ రివ్యూస్ అన్ని మొత్తం తీసుకొని దీన్ని డిజైన్ చేసినట్టు అనిపించింది నాకైతే చూడడానికి. ఇది నెక్సాన్ అంత హైట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడడానికి సడన్ లుక్ లో చాలా బాగుంది. ఎస్యూవి కోప్ అని పిలుస్తారు. వచ్చేసి వీటికి హిడెన్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఈ హిడెన్ హ్యాండిల్స్ మనం ఇట్లా కనేసి అన్లాక్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయి. చాలా బాగుంది. ఇది కూడా, ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రోమింగ్ ఇచ్చాడు. ఈ క్రోమింగ్ వల్ల ఈ వెహికల్ కి చూడడానికి చాలా లుకింగ్ వచ్చింది. పైన వచ్చేసి షార్క్ యాంటీనా ఇచ్చారు. అది కూడా చూడడానికి చాలా లుకింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి. ఒక ప్రీమియం వెహికల్ అంటే ప్రీమియం వెహికల్ అనుకోండి, ఏదో బెంచ్ వెహికల్ లో అట్లాంటి BMW వెహికల్స్ లో కూర్చున్న ఫీల్ ఉంది నాకైతే. కూర్చున్న సీట్ అయితే వెంటిలేటెడ్ సీటు, అది ఎక్సలెంట్ గా ఉంది. అండ్ దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, పానోరామిక్ సన్ రూఫ్ ఇచ్చాడు. చూడండి, పానోరామిక్ సన్ రూఫ్ దగ్గర కూడా లైటింగ్ ఇచ్చాడు, ఎల్ఈడి లైటింగ్. ఈ గ్లైడింగ్ చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ గా అనిపించింది నాకైతే. చూడండి, ఇది కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండి, ఎక్సలెంట్ గా ఉంది. జస్ట్ వన్ ప్రెస్ ఓపెన్ అయిపోద్ది, వన్ ప్రెస్ క్లోజ్ కూడా అవుతుంది. చూడండి, నేను జస్ట్ వన్ ప్రెస్సింగ్ లోనే ఓపెన్ అయింది, నెక్స్ట్ వన్ ప్రెస్ లోనే క్లోజ్ అయింది. అంత బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడ ఒక కీ ఇచ్చాడు. ఆ కీలో మీరు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ని ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి కీ అది. ఇండికేటర్ కూడా ఇచ్చారు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ లో ఉందా లేదా, ఆఫ్ లో ఉందా లేదా అని మనకు చూపించింది. ఏమన్నా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినా మీకు ఖర్చు ఎక్కువ అయిపోతుంది తర్వాత చేయించుకునేటప్పుడు. అది వీటిని ఆఫ్ చేసుకున్నాం అంటే మీకు ఆ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు. దానివల్ల ఏంటంటే మీకు ఖర్చు చాలా కలిసి వస్తుంది. సో ఎవరైనా ప్యాసింజర్స్ ఉన్నారంటే మాత్రం కంపల్సరీగా మీరు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఈ ఫ్రెండ్స్, వీటికి టోటల్ గా 8 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. ఫ్రంట్ వచ్చేసి ఏ పిల్లర్ లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బి పిల్లర్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకి సేఫ్టీ అనేది చాలా బాగుంటది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ప్లస్ మన కో ప్యాసింజర్ కి ఫ్రంట్ సైడ్ లో కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే మనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమ్మటే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అయ్యి సేఫ్టీ చాలా బాగుంటది. ఇది 100% క్రాష్ టెస్ట్ లోకి వెళ్ళిందంటే మాత్రం 5 స్టార్ వెహికల్ గానే బయటకు వస్తుంది. అది మాత్రం డామ్ షూర్ గా చెప్పగలను. బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే నెక్స్ట్ వచ్చి ఇంటీరియర్ గురించి చెప్పాలంటే అసలు ఎక్సలెంట్ ఫ్రెండ్స్. దాని గురించి అయితే మాత్రం మీకు ఇందాకే చెప్పాను కదా, నాకు చాలా బాగా నచ్చింది ఇంటీరియర్ అని చెప్పేసి. మెయిన్ గా చూడండి, ఇక్కడ డిస్ప్లే అయితే చాలా బల్కీగా పెద్దదిగా ఇచ్చాడు. ఆ డిస్ప్లే అయితే ఎక్సలెంట్ గా ఉంది. దీంట్లో మీకు ఎయిర్ ప్యూరిఫైర్ ఇచ్చాడు, ప్లస్ ఆ స్క్రీన్ వచ్చేసి మనకి అరౌండ్ అబౌవ్ 10 ఇంచెస్ ఉంది అనుకుంటాను. ఇది మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ తో వస్తుంది. సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి JBL స్పీకర్స్ వస్తాయండి, దాని వల్ల చాలా బాగుంది. ఇక్కడ ట్యూటర్స్ ఇచ్చారు, ఇక్కడ మెయిన్ స్పీకర్ ఇచ్చారు, ఇట్లాగే బ్యాక్ కూడా ఇట్లాగే ఇచ్చారు. చూసారా, ఎలక్ట్రిక్ ORMs కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు వచ్చేసి ఇట్లా కింద కన్నామంటే ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ అవుతుంది. ఇటు సైడ్ కన్నామంటే లెఫ్ట్ సైడ్ కి తిప్పుకుంటే లెఫ్ట్ సైడ్ ORM కంట్రోలింగ్ ఉంటుంది, రైట్ సైడ్ తిప్పుకుంటే రైట్ సైడ్ ORM కంట్రోల్ ఉంటుంది. విండోస్ కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చారు మనకి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి హిల్ అసిస్ట్ ఇచ్చారు, హజార్ లైట్స్ ఇచ్చారు, వెనకాల బ్యానెట్ ఓపెన్ చేయడానికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ అన్లాక్ అండ్ లాక్ చేయడానికి. ఇది వచ్చేసి 360 డిగ్రీ క్యామ్ చూడడానికి. ఇది వచ్చేసి మన ఎయిర్ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి స్పీడ్ పెంచుకోవడానికి, తగ్గించడానికి. టాటా వెహికల్ లో నాకు ఇది బాగా నచ్చింది, ఎక్స్ప్రెస్ కూల్. ఇది మనం ప్రెస్ చేసాం అనుకోండి, తొందరగా కూల్ అయిపోద్ది లోపల ఇంటీరియర్ మొత్తం. చూసారు కదా, అన్ని ఆప్షన్స్ ఏది మిస్ చేయలేదు, అన్ని ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టోటల్ గా 6 గేర్ బాక్స్ అండి. వచ్చేసి ఫ్రంట్ కి ఒక 6 గేర్స్ ఉంటాయి, బ్యాక్ కి ఒక గేర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, USB పెట్టుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ పక్కన వచ్చేసి C పోర్ట్ ఇచ్చారండి. దీని వల్ల ఏంటంటే మనకి ఛార్జింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. 5 volts 3 ఆంపియర్ తో వస్తుంది. అండ్
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిజార్ పోర్ట్ అంటారు కదా, అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అండి. మొబైల్ అనేది ఇక్కడ ప్లేస్ చేసామంటే వైర్లెస్ గా ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ ఎకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్ మోడ్. మనం ఏ మోడ్ అయితే యూజ్ చేస్తామో ఆ మోడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఇది ఉంటది. ఇట్లా రోల్ చేయడమే. సిటీ మోడ్ లోకి వస్తే సిటీ మోడ్ అని చెప్పేసి మనకి ఇంటిమేట్ చేస్తుంది. సిటీ మోడ్ లో మనకి వెహికల్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. అండ్ ఎకో మోడ్ లో వచ్చేసరికి మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటది. స్పోర్ట్ మోడ్ ఇంకా మీకు చెప్పక్కర్లేదు, చాలా స్పీడ్ గా బండి రియాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. చూడండి, ఈ బ్రేక్ అనేది మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే బ్రేక్ అన్లాక్ అయింది. ఆమ్రెస్ట్ చూసారా, చాలా బాగుంది. ఇక్కడ బూట్ స్పేస్ కూడా ఉంది. దీంట్లో మనకి అరౌండ్ ఒక మొబైల్ పెట్టేసుకోవచ్చు. ఏమన్నా చిన్న చిన్న పేపర్స్ అవన్నీ ఉంటే దీంట్లో వేసేసుకోవచ్చు. మొత్తం లెదర్ ఫినిషింగ్ తో ఇచ్చారు. ఫ్రెండ్స్ దీంట్లో ఎక్కడ అన్లాక్ అనేది ఇవ్వలేదు. ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చారు. క్లస్టర్ లో చూడండి, క్లస్టర్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి, స్టార్టింగ్ టాటా మోటార్స్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐరా కనెక్టివిటీ యాప్ తో కూడా వర్క్ అవుతుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో చూడడానికి. స్టీరింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే అంత బాగుంది. స్టీరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, హారాన్ ఇక్కడ ఇచ్చారు. ఈ స్టీరింగ్ మీద ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ ఇచ్చారు, టాటా ఎల్ఈడి బ్యాడ్జింగ్. ఇది చూడడానికి చాలా లుకింగ్ ఉంది. ఇక్కడే మనకి ఆల్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. అడాస్ కంట్రోలింగ్ కానీ, క్రూజ్ కంట్రోలింగ్ కానీ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇది డ్రైవ్ అసిస్ట్ తో వస్తుంది. డ్రైవ్ అసిస్ట్ అంటే మీరు లైన్ మార్క్స్ ఉన్నాయనుకోండి హైవే మీద వెళ్ళేటప్పుడు, ఆటోమేటిక్ గా స్టీరింగ్ కంట్రోల్ ఉంటది, ఎక్సలేషన్, బ్రేక్స్ అన్ని కంట్రోల్ లో ఉంటది. ఫ్రెండ్స్ దీంట్లో ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు, వెంటిలేటర్ సీట్స్ ఇచ్చారు. వీటి కంట్రోల్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఫ్రంట్ 2 సీట్స్ అనేవి వెంటిలేటర్ సీట్స్ ఇచ్చారు. వెంటిలేటర్ కంట్రోల్స్ కూడా సీట్స్ పక్కనే ఉన్నాయి చూడండి. ఇది వెంటిలేటర్ సీట్స్ తో వస్తుంది. డ్రైవింగ్ మాత్రమే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ ఇచ్చారు. ఇట్లా డౌన్ కన్నామంటే కిందకి వెళ్ళిద్ది, పైకి అంటే పైకి వచ్చింది. ఫ్రంట్ కన్నామంటే ఫ్రంట్ కి మూవ్ అయ్యిద్ది, బ్యాక్ అంటే బ్యాక్ కి మూవ్ అయ్యిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ కి చైర్ ఫోల్డ్ అవ్వడానికి, వెనకంటే వెనక్కి వెళ్ళిపోద్ది, ఫ్రంట్ కంటే ఫ్రంట్ కి వచ్చింది. ఫ్రెండ్స్ నా హైట్ వచ్చేసి 6 feet అండి. వెనకాల కూర్చుంటే ఎట్లా ఉంటది కంఫర్ట్ అనేది నేను కూర్చొని మీకు చెప్తాను. లోపలికి వెళ్ళడానికి అయితే చాలా ఈజీగా ఉంది. ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. మన కింద గుంగి కూర్చోాల్సిన అవసరం లేదు. నా హైట్ వచ్చేసి 6 feet అండి. చూసారా ఎంత కంఫర్ట్ గా ఉందో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎల్ఈడి లైట్ వేసుకొని మనమే చూసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ కూడా ఏసీ వెంట్స్ ఇచ్చారు. అట్లాగే మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్స్ కూడా ఇచ్చారు. యూఎస్బీ పోర్ట్ ఒకటి, సి పోర్ట్ ఇచ్చారు. సి పోర్ట్తో మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఆమ్రెస్ట్ ఇచ్చారు. ఆమ్రెస్ట్ లోనే మనకి కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. దాంట్లో కావాలనుకుంటే మనం ఒక హాఫ్ బాటిల్ వాటర్ బాటిల్ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కూల్ డ్రింక్ కూడా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ లుక్ చూసుకుంటే చూడండి, పియానో ఫినిషింగ్ లో ఇచ్చారు ఇక్కడ పైన. ఇది చూడడానికి చాలా బాగుంది. లోగో కూడా చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. బ్యాక్ కెమెరా కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ కర్వ్ బ్యాడ్జింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ దీనికి ఎలక్ట్రిక్ డెలికేట్ కూడా ఇచ్చారు. దీన్ని మనకి గెస్టెడ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, సేమ్ వేలో కూడా చేస్తే మళ్ళీ క్లోజ్ అవుతుంది. అదే కాక దీనికి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఇచ్చారు. ఆ బటన్ ప్రెస్ చేస్తే టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. క్లోజ్ అవ్వడానికి కూడా ఇక్కడ ఒక బటన్ ఇచ్చారండి, రిక్వెస్ట్ ది. అది ప్రెస్ చేస్తే కూడా క్లోజ్ అవుతుంది. కీలో కూడా బటన్ ఇచ్చారు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ నాకు మోస్ట్ గా నచ్చింది మెయిన్ ఏంటంటే దీంట్లో బూట్ స్పేస్ చూడండి ఎంత అయితే ఉందో. చాలా బల్కీగా ఉంది. 500 లీటర్స్ ఈజీగా మీరు మీ లగేజ్ చాలా పెట్టుకోవచ్చు. ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. ఇది బ్యాక్ సైడ్ కూడా JBL స్పీకర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు లైట్ ఇచ్చాడు. ఈవినింగ్ పూట మనకి కనబడకపోతే లైట్ తో ఈజీగా కనబడిద్ది. స్పేర్ వీల్ అనేది ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. స్పేర్ వీల్ అలవేల్ ఏమి ఇవ్వలేదు, స్టీల్ రిమ్ ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి స్పేర్స్ మీరు వీల్ చేంజ్ చేసుకోవడానికి. అలాగే ఒక 10 minutes మనం క్లోజ్ చేయకుండా దీన్ని వదిలేసామంటే ఆటోమేటిక్ ఇది క్లోజ్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ రిక్వెస్ట్ బటన్ ఉంది, దాన్ని నొక్కినా కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ ఇంజన్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి 1.5 లీటర్ 4 cylinder ఇంజన్. చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది. మీకు టోటల్ గా 5 కలర్స్ లో వస్తుంది. ఇది రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం, ఎందుకంటే నేను వాడే టాటా ఆల్ట్రోస్ బండి కూడా నేను రెడ్ తీసుకున్నాను. దీని ప్రైస్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ వచ్చేసి 9,99,990 రూపాయలు.
అండ్ డీజిల్ వేరియంట్ వచ్చేసి 11,49,990 రూపాయలండి. ఇది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇంకా వీటికి ట్యాక్సెస్ గానీ ఆన్ రోడ్ అనేది మీకు ఏరియా బట్టి మారుతూ ఉంటది. ఫ్రెండ్స్ వీళ్ళ రిసీవింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాకు చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మా వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారంటే మాత్రం కొంచెం డిస్కౌంట్స్ ఎక్కువ ఇవ్వడానికి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్ల నాకు చాలా ప్లస్ అవుతుంది.